సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటం ఏంట్రా? నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. ఇంత కొట్టినా డోర్ తీయట్లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో దోషం ఉంది. దీన్ని బద్దలు కొట్టాల్సిందే. మాఫ్ కరో భగవాన్. అయ్యో అయ్యో లేవండి స్వామి, లేవండి స్వామి. దెబ్బలు తగిలియా? ఏం కాలేదండి. ఇదేం ఆచారం స్వామి ఇది? అదేంటి సార్, నా కాళ్ళ మీద పడ్డారేంటి? కాళ్ళ మీద పడ్డాం కాదు బాబు, నేల మీద పడ్డాను. వాస్తు చెక్ చేస్తుంటే ఏదో దోషం కాళ్ళ మీద పడింది, నేల దగ్గరైంది. మీరెవరు సార్? భగవాన్ మకాన్ దేగా తో వాస్తు దుకాన్ మీ దేగా. తుదా పౌ. తుదా పవ్వా? ఇదేంటి? ఎక్కడైనా బస్ ఆపు, లారాపు, కారాపు అని విన్నాం. ఈ తుదాపవ్ ఏంటి? ఇదేదో బూత్లా ఉంది. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 కలిస్తే గేదె పొదిగినట్టు గేదె ఈ 4 దిక్కులు కలిస్తే నువ్వు పొదిగినట్టు. నా పేరు. ఓ పేరా? బట్టెబాజ్లాగా వినపడింది. అలాంటి డౌట్లుంటే గుంజ కట్టేరా గేదె. నాది నిఖార్సైన ఫ్రెష్ గా పితికిన పాల లాంటి పేరు. మా గురువుగారు పితికారు. గురువుగారు పెట్టడం సార్? పెట్టారు సార్, జస్ట్ పెట్టారు అంతే. సరే చెప్పండి సార్. సార్, నేను వచ్చి రాగానే ఫ్రెష్ గా వేసిన పేడలాగా ఆ దోషం కొట్టచ్చని కనిపించింది సార్ నాకు ఇంట్లో. 1 సెకండ్. ఓకే బావా, ఈడు వాస్తు గురించి చెప్పమంటే బర్రె పేడే గురించి చెప్తాడేంటి బా? ఈడు చాల్ బాస్. నువ్వు ఆగరా. దోషమందని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా. ఒకసారి నీ చెయ్యి, ఇదిగో ఈ 2 రేఖలు ఉన్నాయి చూడు, అదే అదే ఇంపార్టెంట్ బావా. శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకంటే నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయనా, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడహౌ. మళ్ళీ నేను బర్రె అన్నాడు సార్. యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయనే, కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా. సార్, వీడి దోషం ఎక్కువ సార్. ముందు బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉండదు సార్. ఫ్యాన్ తీసేసి గోడల బద్ద కొట్టి ఒక స్ప్లిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి. ఈ గోడ తీసేసి ఒక లాన్ పోయించండి. అక్కడ గాలి రావద్దండి. రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్థనగర శిల్పం తీసేసి పూర్తి నగర శిల్పం పెట్టండి. అమ్మా, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్, అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి. సార్, ఇక్కడ ఈ ఫోటో పెట్టారండి సార్. ఇల్లు మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనికే బచ్చే. ఇదిగో నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. అది నిజమే. సార్, వాడిని వదిలేండి సార్. ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది సార్, ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? సార్ మీరు చెప్పండి సార్. సార్, ఏం లేదు సార్. ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టాను, అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. కాస్ట్యూమ్ ఎఫెక్ట్. నేను కూడా రెంట్కి తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్, మీ బెడ్రూమ్ ఎక్కడ సార్ చూపిస్తారండి. పదండి, చేంజ్ చేసి చెప్తాను.